హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు 4వ భాగంలో పార్వతికి ప్రమోషన్, కూతురు ఉషారాణికి ఇంటర్లో స్టేట్ ఫస్ట్ ఒకేసారి వస్తాయి. ఉషా బీఎస్సీ చదవడానికి కాలేజీలో జాయిన్ అవుతుంది. అక్కడ నరేష్ అనే అతను ప్రేమిస్తున్నాను అని ప్రేమలేఖ రాస్తాడు. చదువులో బాగా రాణించిన రోజు తప్పకుండా నీ ప్రేమను స్వీకరిస్తానంటూ ప్రత్యుత్తరం పంపిస్తుంది. బీఎస్సీ 3 ఏళ్ళు పూర్తి అయ్యేసరికి నరేష్ చదువులో రాణిస్తాడు. ఉషా నరేష్ ప్రేమను స్వీకరిస్తుంది. ఇద్దరు ఎంబీబీఎస్ చదవడానికి నిశ్చయించుకుంటారు. ఇంతవరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా సాగుతుంది. మూర్తి తల్లికి సుస్థిగా ఉందని తెలిసి చూచి రావడానికని వెళ్ళింది పార్వతి మలక్పేటకు. పరామర్శ పూర్తి అయ్యాక వచ్చి బస్టాప్లో నిలబడింది. కారున్నా ఎక్కువగా ఉపయోగించదు పార్వతి. ఎంతసేపు నిలబడినా బస్సు రాలేదు కానీ ఆమె నిలువున కొయ్యబారిపోయే దృశ్యం ఒకటి కంటబడింది. స్కూటర్ మీద ఎవరో యువకుడి నడుం చుట్టూ చేయి వేసి రివ్వున వెళ్ళిపోయింది ఉష. వాళ్ల దృష్టి రోడ్డు మీద ఉండడం వల్ల పార్వతిని చూడలేదు. ఎవరా అబ్బాయి? ఆ అబ్బాయితో ఎంత సన్నిహిత సంబంధం లేకపోతే అతడి నడుం మీద చెయ్యి వేసి ఇంత పబ్లిక్గా అతడి స్కూటర్ మీద వెడుతుంది? తన కడుపున పుట్టి తన చేతుల్లో పెరిగిన కూతురు తనకు తెలియకుండా ఎంత కథ నడుపుతుంది? ఇది తన ఉషేనా? ఇంకెవరైనా ఆ రూపంలో వెళ్ళారా? బస్సు వచ్చాక బస్సు ఎలా ఎక్కిందో ఎలా ఇల్లు చేరిందో తెలియదు. ఈజీ చైర్లో పడుకొని కొద్దిగా వెనక్కి ముందుకు ఊగుతూ ఏదో మ్యాగజైన్ చదువుకుంటుంది ఉష. అమ్మయ్య, ఇంట్లోనే ఉంది కదా అనుకుంటూ రిలీఫ్ పొందబోయేంతలో తను చూసింది ఈ మెరూన్ కలర్ మ్యాక్సీలోనేనని గుర్తొచ్చి గుండెల్లో బాంబు ప్రేలినట్టుగా అయ్యింది. ఈ రూపంలో ఎవరైనా ఆడపిల్ల ఉంటే ఉండొచ్చు కానీ సరిగా ఇదే కలర్ మ్యాక్సీ ఎలా వేసుకుంటుంది? ఇందాక నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా ఉష? పార్వతి చాలా శాంతాన్ని తెచ్చిపెట్టుకుని అంది. ఉష అబద్ధం చెబితే చెంపలు వాయించడానికి, నిప్పులు కురిపించడానికి రెడీగా ఉంది పార్వతి. ఉషకి అబద్ధం చెప్పడం అంటే అసహ్యం. అది కన్నతల్లితో చెప్పడం అంటే మరీ అసహ్యం. అందుకని వెళ్ళాను మమ్మీ అని చెప్పింది. ఎవరితో? హఠాత్తుగా పిడుగు రాల్చినట్టుగా అయిపోయింది పార్వతి గొంతు. నరేష్ అని నా క్లాస్మేట్ మమ్మీ. అతడు నేను ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. సందర్భం చూసుకొని ఈ సంగతి నీతో చెప్పాలనే అనుకున్నాను. ఉష తొణకలేదు, బెణకలేదు. చాలా మామూలు విషయం అన్నట్టు చెప్పింది. ప్రేమించావా? పెళ్ళి కూడా చేసుకుందామనుకున్నావా? నేనింకా బ్రతిగుండగానే నాతో ఒక్క మాట చెప్పకుండా? పార్వతి వెర్రిదానిలా చూచింది. ఆమె స్వరంలో ఆవేదన, ఆశ్చర్యం పోటీ పడ్డాయి. చెప్పకుండా ఎలా చేసుకుంటాననుకున్నావు మమ్మీ? ఉషా కుర్చీలో నుంచి లేచి వచ్చి తల్లి మెడ చుట్టూ చేతులు చుట్టింది. నాకున్న ఒకే ఒక దిక్కువి, బంధువువి, తల్లివి, స్నేహితురాలివి, హితురాలివి. నీకు చెప్పకుండా, నీ అంగీకారం లేకుండా నేను పెళ్లి చేసుకోవడమా? ఎంత నింద వేశావు మమ్మీ! పార్వతి కూతురి చేతులు విడదీసి విదిలించి వేసింది. కోపంతో ఊగిపోయింది. లయలు చాలులే, ఈ గుండెల్లో అగ్నిపర్వతాలు పేలిపోతున్నాయే. ఏం జరగనట్టుగా ఎంత అమాయకత నటిస్తున్నావు? ఇంత గొప్ప నటివైపోయావని నాకు తెలియదే. ఉష కొద్దిగా నొచ్చుకున్నట్టుగా అయ్యింది తల్లి మాటలకు. ఇప్పుడు నేను ఏం నటించాను? ఆ నరేష్ ఎవరో నాకు తెలియదన్నానా? నేనసలు ఇంట్లో నుండి బయటకి కదలలేదని బుకాయించానా? ఉన్నదున్నట్టుగా చెబితే నువ్వు దీనికి నటన అని పేరు పెడితే ఎలాగ మమ్మీ? నువ్వు చెప్పింది చిన్న విషయమేం కాదే. ఈ గుండెలు పేల్చి నిమిషంలో ప్రాణం తీసేది. ఇది పిడుగులాంటి వార్త. కానీ నువ్వెంత మామూలు విషయం అన్నట్టుగా చెబుతున్నావు. ఇవాళ కాకపోతే రేపైనా నీ కూతురికి పెళ్లి చెయ్యవా మమ్మీ? ఆ అల్లుడి కోసం నువ్వు నానాశ్రమ పడకుండా నేను రెడీగా ఉంచాను. కాకపోతే మా పెళ్ళి 5 ఏళ్ల తరువాత మెడిసిన్ పూర్తి చేశాక అనుకున్నాం. అంతవరకు మా మధ్య ఉండేది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే. ఈ మగవాళ్ళు ఇలాగే నమ్మిస్తారే తల్లి. నా పోలికే నీకు వస్తుందని ముందుగా ఊహించి ఉంటే ఆనాడు నువ్వు పుట్టగానే నీ గొంతు నొక్కేసి ఉండేదాన్ని. మమ్మీ తల్లి మాటకు షాక్ తిన్నట్టుగా చూసింది. నువ్వు పెళ్లి కాని తల్లికి పుట్టావే. చివరికి నువ్వు కూడా పెళ్లి కాని తల్లివి అయ్యట్టున్నావు. గుండెల్లో బాధ సుడి తిరుగుతున్నట్టుగా గుండె మీద రాచుకుంటూ ఉన్న చోటే కుప్పగా కూలిపోయింది పార్వతి. ఏమిటి మమ్మీ, ఏమైంది? నీకింత బాధ కలుగుతుందని తెలిస్తే నేనసలు నరేష్ని కంటితోనైనా చూడనుగా. ప్రామిస్ మమ్మీ. అతడినిక కలలో కూడా తలుచుకోను. తల్లిని గాబారాగా పట్టుకొని గాద్గాదికంగా అంది ఉష. ముందు చెప్పు, మీ స్నేహం ఎంతవరకు వచ్చింది? 2 సార్లు పార్కులో కలుసుకున్నాం. ఒకసారి సినిమాకి వెళ్ళాం. కలుసుకొని ఏం చేశారు? ముద్దు పెట్టుకున్నారా? కౌగిలించుకున్నారా? అంతకంటే ముందుకు వెళ్ళారా?
తల్లి ప్రశ్నలు కొరడాతో కొట్టినట్టుగా ఉషా ముఖం రాగరంజితమయ్యింది. ఐ లవ్ యూ అని నేనే నరేష్ని ముద్దు పెట్టుకున్నాను, అంతే. పెళ్ళయ్యే వరకు ఎవరి హద్దుల్లో వాళ్ళం ఉండాలనుకున్నాం. పిచ్చి సన్నాసివి, ఆ హద్దు నీకు తెలియకుండానే చెరిపివేస్తోందే నీ వయసు. పార్వతి వేదాంతిలా నవ్వింది. అయితే మమ్మీ, నాకు డాడీ లేడా? నువ్వు చెప్పిన కథ, ఆయన బొమ్మల పిచ్చిలో పడి దేశాలు పట్టిపోయాడని, అదంతా కట్టుకథ? ఉష గాయపడ్డట్టుగా అడిగింది. నువ్వు నేను వేసిన తప్పటడుగే వేస్తుంటే నా కథ చెప్పక తప్పదనిపిస్తుంది. తప్పు చేసిన తల్లికి అదే తప్పు చేస్తున్న కూతుర్ని దండించే అర్హత లేదేమోనని భయపడుతున్నానే. తల్లి గుండెల మీద వ్రేళ్లాడుతున్న మాంగళ్యాలను పట్టుకుని ఇవి నీ మెడలోకి ఎలా వచ్చాయి మమ్మీ అని అడిగింది ఉష. నేనే కట్టుకున్నాను, చెప్పింది పార్వతి, కన్న కూతురి ముందు తలదించుకునే దౌర్భాగ్యం ఏ తల్లికి రాకూడదనుకుంటూ. నిజమా? ఉషా కళ్ళల్లో బాణం దెబ్బ తగిలి గిలగిలలాడుతున్న బాధ. నీకంటే 1-2 చిన్న వయసులోనే అంటూ ప్రారంభించి గోపీనాథ్తో తన ప్రణయం, సుందర్ కాంక్ష తీరలేదన్న కసితో వెదజల్లిన నిప్పులు, తను అవివాహితగా తల్లి కావడం అంతా చెప్పింది పార్వతి. అపోహలతో అభిమానంతో విడిపోయారనుకున్నాను మమ్మీ, కానీ ఇలా ఒక దగాపడిన తల్లివనుకోలేదు. ఇంత విషాదం గుండెలో దాచుకున్నావనుకోలేదు. ఉషా కళ్ళు 2 అశ్రుపూరితాలయ్యాయి. గోపీనాథ్ గారు ఇక్కడే ఉన్నారన్నావు? నేను వెళ్ళి ఆయన్ని నిలదీసి అడుగుతాను. ఒక దుష్టుడు ఆమె మీద కన్నేసి ఆరడి పెడుతుంటే పురుష లక్షణంగా ఆమెకు అండగా నిలిచి ఆ దుష్టుడి పీడ వదిలించడానికి బదులు ఆమె మీద వేసిన అభాండాలు నిజమని నమ్మి ఆమెను నట్టేటా ముంచిపోయిన వాడివి నువ్వు ఒక మనిషివేనా అని అడుగుతాను. ఇంత హృదయ శూన్యుడివి నువ్వు ఒక ఆర్టిస్టువేనా అని అడుగుతాను. తండ్రి అంటే ఉన్న ఆరాధనాభావం ఆ క్షణంలో అంతర్ధానమై ఆ చోటన అసహ్యం చోటు చేసుకుంది. నీ జీవితంలో జరిగిన అన్యాయాన్ని నేను సరిచేస్తాను మమ్మీ. ఆ విధంగా కూతురిగా నా రుణం తీర్చుకుంటాను. పార్వతీ ముఖంలో ఉదాసీనత చోటు చేసుకుంది. ఒక విధంగా నాది ముగిసిపోయిన కథ ఉష. దాన్ని గురించి ఆలోచించే అవసరం లేదిప్పుడు. ఇప్పుడు ఆలోచించాల్సింది నీ గురించి. ఒకసారి ఆ నరేష్ని పిలు, నేను మాట్లాడతాను. ఇహ మాట్లాడాల్సింది ఏం లేదు మమ్మీ. నేను నరేష్ని మర్చిపోతానని నీకు మాట ఇస్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనూ మాట తప్పను. కూతురు నుండి తల్లి కోరేది త్యాగం కాదే ఉషా. కూతురి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా పండాలని. నీకు ఈ తల్లి మీద ఏమైనా గౌరవ అభిమానాలు మిగిలి ఉంటే నీ జీవితంలో జరగాల్సిన ముఖ్యమైన ఘట్టాల గురించి నిర్ణయాధికారం నాకే వదిలిపెట్టు. ఒకసారి నరేష్ని పిలు, మాట్లాడతాను. పెళ్లి గురించేనా? పెళ్లి గురించే. నేను మెడిసిన్ చెయ్యాలి మమ్మీ, ఉషా గొణిగింది. మెడిసిన్ పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటే ప్రేమలో ఎలా పడ్డావు? ప్రేమ మెడిసిన్కి ఆటంకం ఏం కాదు. అయితే పెళ్ళి కూడా ఆటంకం ఏం కాదు. మెడిసిన్ పూర్తి చేశాకే పెళ్లి చేసుకుందామని చెప్పాడు నరేష్. అయితే నీతో ప్రేమ దోమ పూర్తిగా తుడిచివేసుకోమని చెబుతాను. అతడి నీడ కూడా నీ జీవితం మీద పడకుండా కట్టుదిట్టం చేస్తాను. నీకు వెంటనే మరొకరితో పెళ్లి జరిపించి వేస్తాను. నీ పెళ్లి జరిగిపోతే తప్ప నాకు నిశ్చింత ఏర్పడదు. మమ్మీ, నా మీద నమ్మకం పోయింది కదూ? నిన్ను నమ్మిన నీ వయసుని నమ్మలేను. ఈ మగవాళ్లను అస్సలు నమ్మలేను. వాళ్ళు మత్తుజల్లి మాయ చేస్తారు. నువ్వింకా పసిపిల్లవని, మగవాళ్ల పట్ల నీకెలాంటి ఊహలు లేవని ఇంతకాలం నేను భ్రమలో ఉన్నాను. నిన్ను ప్రత్యేకంగా పెంచానని, చాలా ఉన్నత స్థితిలో నిన్ను చూస్తానని అనుకున్నాను. కానీ నువ్వు అందరిలాంటి ఆడపిల్లవేననిపించావు. సాధారణమైన ఆడపిల్లలాగే ప్రేమలో పడ్డావు. నిన్నో గొప్ప డాక్టర్ని చేసి నీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది, ఇదిగో నీ కూతురు, నువ్వు నన్ను అన్యాయం చేసిన నీ కూతుర్ని ఎలా తీర్చిదిద్దానో చూడు అని ఒకనాడు ఆయన ముఖం మీద చెల్లున కొట్టినట్టుగా ఆయన ముందు నిలబెడదామనుకున్నాను. నేను కట్టుకున్న గాలిమేడలు కూలిపోయాయి. హలో, నరేష్ కావాలి. ఉష ఫోన్ చేసింది నరేష్ ఇంటికి. అతడు ఫోన్ దగ్గరికి వచ్చి హలో ఉష అన్నాడు. ఒకసారి మా ఇంటికి రాగలవా? ఎప్పుడు? ఇప్పుడే. మీ మమ్మీ లేదా? ఇంట్లో ఏం తోచడం లేదా? మమ్మీ ఉంది. మమ్మీ మాట్లాడాలంటుంది నీతో. మై గాడ్, మీ మమ్మీకి చెప్పేశావా మన ప్రేమ గురించి? అతడు గాబరా పడడం స్పష్టంగా వినిపించింది ఫోన్లో. నేనే చెప్పేశాను నరేష్. నేను చెప్పేయడం వల్ల నీకేదైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఇబ్బంది ఏం లేదు గాని ఈ పెద్దవాళ్ళు అనవసరంగా కంగారు పడి మనల్ని అనవసరంగా కంగారు పెట్టేస్తారు. వస్తావా రావా? మీ మమ్మీ పిలిచారంటున్నావు. రాకుంటే బాగుంటుందా? వస్తున్నాను. కానీ నాకు భయం వేస్తుంది ఉషా. ఆవిడ నన్ను ఏం అడుగుతారు? ఇంటికి పిలిచి చెడామెడా తిట్టరు కదా? అతడి భయం చూసి పక్కున నవ్వింది ఉష.
కాబోయే అల్లుడివి, ఏ అత్త అయినా తిడుతుందా? అయితే నన్నిప్పుడు అల్లుడి హోదాలో రమ్మంటావు. ఓకే, వస్తున్నాను. 10 నిమిషాల్లో నీ సమక్షంలో ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు నరేష్. పావుగంటలో ఇంటి ముందు స్కూటర్ దిగాడు. గేటు దగ్గరే నిలబడి ఉంది ఉష. అతడికి స్వాగతం చెప్పడానికన్నట్లుగా అతడు స్కూటర్ స్టాండ్ వేసి ఉషతో కదులుతూ, మీ అమ్మగారు ఇప్పుడు నన్నేమడుగుతారు? నాకేమిటో గాబరాగా ఉంది ఉష అన్నాడు భయంగా. ఆవిడని నేను 1-2 సార్లు చూశాను. చాలా సీరియస్గా ఉంటుంది ఆవిడ ముఖం. అతడి ముఖం నిండా నింపుకున్న గాబరా చూసి హాయిగా నవ్వింది ఉష. గాబరా ఎందుకు నరేష్? నువ్వు నన్ను ప్రేమించడం నిజమే అయితే ఇక భయం ఎందుకు? మోసం ఉన్న చోట భయం ఉండాలి గాని. మోసమా? మై గాడ్, నువ్వు మాట వరసకి నన్ను అవమానించినా నేను ఆత్మహత్య చేసుకో చచ్చిపోతాను. హాల్లో సోఫాలో ఏదో మ్యాగజైన్ పట్టుకుని స్కూల్లో హెడ్ మిస్ట్రెస్ హోదాలో కూర్చుని ఉంది పార్వతి. నరేష్ భయపడ్డట్టుగానే ఆమె ముఖం చాలా సీరియస్గానే ఉంది. నెమ్మదిగా హాల్లో ప్రవేశించిన నరేష్ని చూసి తన గంభీర్యాన్ని కొద్దిగా సడలించి పెదవుల మీదకి మృదు దరహాసం తెచ్చుకుంది పార్వతి. రా నరేష్, కూర్చో. ఎదురుగా ఉన్న సోఫా చూపించింది. లెక్చరర్ ముందు విద్యార్థిలా వినమ్రతగా చేతులు కట్టుకు కూర్చున్నాడు నరేష్. ఉపోద్ఘాతం, అర్థం లేని ప్రశ్నలు లేకుండా సూటిగా మొదలుపెట్టింది పార్వతి. ఉషా చెప్పింది నీ గురించి. మీరిద్దరూ ప్రేమించుకున్నారని, పెళ్ళి 5 ఏళ్ల తరువాత అని అనుకున్నారట. పెళ్ళి అని అనుకున్న తరువాత అంతవరకు ఆగడం మంచిది కాదని నా ఉద్దేశం. పెళ్ళి గురించి నీతో మాట్లాడితే సరిపోతుందా? మీ పెద్దవాళ్లతో మాట్లాడమంటావా? ఇద్దరం కూడా మెడిసిన్ పూర్తి చేశాకే చేసుకుందాం అనుకున్నాం. నరేష్ మాటలు కూడదీసుకుంటున్నట్టుగా అన్నాడు. కానీ నేను ఉషా పెళ్ళి 5 ఏళ్ల వరకు ఆపదలుచుకోలేదు. ఈ నెలలోనే ఆమె పెళ్లి జరిపించేయాలన్న నిర్ణయానికి వచ్చాను. నువ్విష్టపడితే నీతో, లేకపోతే వేరే సంబంధం చూసి చేసేస్తాను. ఇంత అర్జెంటుగా ఎందుకండి? ఆడపిల్ల తల్లిని కదా, ఏం జరిగినా తట్టుకునే శక్తి ఈ గుండెకు లేదు. ఓ అయ్య చేతిలో పెట్టేస్తే నాకు నిశ్చింత. ఇద్దరం డాక్టర్లం అయ్యాక చేసుకుంటే ఆ పెళ్లి చాలా హుందాగా ఉంటుందని నా ఉద్దేశం. పెళ్ళి మీ చదువుకి ఆటంకం అనుకునేట్టు అయితే పెళ్ళయ్యాక ఉషని నా దగ్గరే పెట్టుకుంటాను. మెడిసిన్ పూర్తయ్యాకే మీరు కాపురం ప్రారంభించవచ్చు. ముందు మెడిసిన్, తరువాత పెళ్ళి అనుకున్నాను. మీరు పెళ్ళి ఇప్పుడే జరగాలని పట్టుబడుతున్నారు. పట్టుబట్టేది ఏం లేదు. నువ్వు ఇప్పుడు పెళ్ళికి అంగీకరించకపోతే నువ్వు దాన్ని పూర్తిగా మరచిపోవాలి. ఉషా పెళ్ళి ఆగదు. దాని పెళ్ళి ఈ నెలలో తప్పకుండా జరిపించి వేస్తాను. నరేష్ ఎటూ మాట్లాడలేనట్టుగా నిశ్శబ్దంగా నేలకేసి చూస్తూ కూర్చున్నాడు. నరేష్ ఒప్పుకుంటాడా లేడా? ఉషా మనసు ఆందోళనతో ఊగిసలాడు సాగింది. పార్వతీ ముఖంలో చిరునవ్వు ముద్ర అంతరించిపోగా ఇదివరకటి కంటే రెట్టింపు గాంభీర్యాన్ని పులుముకుంది. 5-6 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాక నరేష్ లేచాడు. నాకు ఒకరోజు గడువివ్వండి. ఈ విషయం మా వాళ్లతో చెబుతాను. వాళ్ళు ఒప్పుకుంటారనే నా నమ్మకం. కూర్చో నరేష్, నీతో ఇంకొక సంగతి కూడా చెప్పాలి. నరేష్ కూర్చున్నాడు. ఉషా తండ్రి చిన్నప్పుడే ఇల్లొదిలిపెట్టిపోయారు. ఉషా తండ్రి గురించి సమస్యలు ఏవైనా లేవనెత్తితే నువ్వే పరిష్కరించడానికి ప్రయత్నించాలి. సరేనండి. నరేష్ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయం 10 గంటల తర్వాత వచ్చాడు నరేష్. పార్వతి బడికి వెళ్ళిపోయింది అప్పటికే. గుడ్ న్యూసా, బ్యాడ్ న్యూసా? ఉషా ఆతృత పట్టలేనట్టుగా అడిగింది. గుడ్ న్యూసే, కానీ సంశయాత్మకంగా ఆగాడు. కానీ ఏమిటి? మీ నాన్న చిన్నప్పుడే వదిలేసిపోయిన సంగతి చెప్పలేదు. ఏం అపార్థాలు తీస్తారోనని భయం. ఇప్పటికే మన కాలేజీలో ఎన్నో వదంతులున్నాయి. నీకసలు నాన్న లేడని, అవివాహిత యువతికి పుట్టిన దానివని, నువ్వు బాధపడతావని తెలుసు. కానీ చెప్పక తప్పని పరిస్థితి. మా వాళ్ల చెవిన ఇలాంటి వదంతులు పడ్డాయంటే చస్తే మన పెళ్ళికి ఒప్పుకోరు. అప్పుడు మనం మా వాళ్లకు ఎదురు తిరిగి రిజిస్టర్ మ్యారేజో, గుళ్ళో పూలదండలు వేసుకోవడమో చేయాలి. అంతవరకు పోనివ్వడం ఎందుకు? మీ నాన్నగారు ఎక్కడున్నారో తెలుసా నీకు? తెలిస్తే కూతురి పెళ్ళి అంటే రారా? మా నాన్నగారు ఈ సిటీలోనే ఉన్నారు. మా మూర్తి మామయ్యకు బాగా తెలుసునట. అయితే ఇంకేం, కూతురి పెళ్ళి అంటే ఏ తండ్రి రాకుండా ఉండడని నా ఉద్దేశం. ఆయన్ని పిలిపించే ప్రయత్నం చేయకూడదు? ఇంతకీ మీ వాళ్ళు ఏమన్నారో చెప్పలేదు? ఉషా ముఖంలో కళ తరిగిపోయింది అప్పటికే. పెద్దగా వాళ్ళు నా చదువు మీద ఆశలు పెట్టుకోలేదు కాబట్టి పెళ్ళి అనగానే సరేనన్నారు. ఓ పూట వెళ్ళి ఆ పిల్లని చూసి వద్దాం అన్నారు మా డాడీ. కోడలు వస్తుందంటే అమ్మ కూడా సంతోషపడింది. కానీ పెళ్లి చూపుల రోజు మీ నాన్నగారుంటే బాగుంటుంది. మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని మనం ఇద్దరం వెళ్ళి ఆయన్ని అర్థించి తీసుకువద్దాం. ఏమంటావ్ ఉషా?
ఉషా కళ్ళ నిండా నీళ్లు నిండుకోగా చటుక్కున లేచి వెళ్ళి కిటికీ ఊచల మీద చేయి వేసి నిలబడింది అవతలికి చూస్తూ. నా ప్రపోజల్ నిన్ను బాధ పెట్టిందా? ఎందుకు? మనం పిలిస్తే ఆయన రాని పరిస్థితా? నరేష్ లేచొచ్చి ఉషా భుజం మీద చెయ్యి వేశాడు. ఉషకి దుఃఖం కట్టలు త్రెంచుకున్నట్టుగా దోసిట్లో ముఖం దాచుకుంది. నరేష్, నన్ను మరిచిపో, వెళ్ళిపో అంది ఎగసిపడే గుండెలతో. వెళ్ళిపోనా? మరచిపోనా? అదంత సులభమైన సంగతనుకుంటున్నావా? ఇంతకీ సంగతేమిటో చెప్పకుండా మరచిపో అనగానే మరచిపోతాననుకున్నావా? నేను నీకు తగిన దాన్ని కాదు నరేష్, అందుకే మరచిపోమ్మంటున్నాను. ఓ, అందరూ అనుకునేది నిజమేనన్నమాట. అయితే మటుకు నా ప్రేమ హుష్ కాకి అయిపోతుందనుకున్నావా? మా వాళ్ళు ఒప్పుకోని పక్షంలో మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం, అంతేగాని మర్చిపో అని పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఉషా కళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్ళి ప్లేట్లో తినడానికి ఏవో తెచ్చింది. కూర్చో, తిందాం. నువ్వు తిను నరేష్, నువ్వు రావడానికి ముందే నేను తిన్నాను. నరేష్ తింటూ, మీ అమ్మగారి గాంభీర్యమైన విగ్రహం చూస్తుంటే ఎలాంటి మగాడికి జడుపు పుడుతుంది, ఎలా మోసగింపబడింది అని అడిగాడు. నిన్నటిదాకా నాకా సంగతులే తెలియవు అంటూ నిన్న తల్లి వల్ల విన్న సంగతులు చెప్పింది. ఓ, ఇంత ట్రాజడీ జరిగిందన్నమాట మీ అమ్మగారి జీవితంలో. ఆ విషాదమే ఆమెనంత గంభీరంగా మార్చివేసిందన్నమాట. అయితే ఉషా, మీ డాడీ ఈ ఊళ్ళోనే ఉంటున్నారన్నావు కదా, ఆయన్ని మనం కలుసుకొని మీ అమ్మగారి మీద ఆయనకేర్పడిన అపోహను తొలగించడానికి ప్రయత్నిస్తే అదంత సులభం కాదనుకుంటాను. ఎందుకు కాదు? ఆ సుందర్ని తీసుకురావాలి, వాడి చేత నిజం కక్కించాలి. అప్పుడు గాని మమ్మీ మీద ఏర్పడిన దురాభిప్రాయం పోదు. ఆ సుందర్ ఎక్కడున్నాడని పట్టుకొస్తాం? ఉషా నిస్పృహగా అంది. మీ అమ్మగారి ఊరికి వెడితే అతడిని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. పట్టుకున్న విషం కక్కడానికి అలవాటైన నోటికి అమృతం కక్కడం చేతనవుతుందా? 4 తోమితే వాడే కక్కుతాడు. నిజం, ఇది సినిమా కాదు నరేష్. జీవితాల నుండే సినిమాలు వస్తాయి. మన ఐడియా మమ్మీతో చెబుదాం, ఆవిడ అంగీకరిస్తే అలాగే చేద్దాం. కానీ ఉషా చెప్పినప్పుడు పార్వతి అంగీకరించలేదు. ఇన్నేళ్ల తరువాత సుందర్ వచ్చి నేరం ఒప్పుకుంటాడా? ఒట్టి పిచ్చి పిల్లలు మీరు. ఎందుకు ఒప్పుకోడు ఆంటీ? ఇన్నేళ్ల తరువాత కూడా అతడిలో ఆ ప్రలోభం మీ పట్ల అలాగే ఉంటుందంటారా? అడిగాడు నరేష్. ప్రలోభం లేకపోయినా కక్ష తీర్చుకున్న ఆనందం ఉంటుంది. ఆ ఆనందం నుండి నిజం బయటకి వస్తుందనుకోను. అనుకుంటే అది మీ భ్రమ. ప్రయత్నించడంలో తప్పు లేదుగా. మీ ప్రయత్నం ఫలించి అతడు నేరం అంగీకరించినా ఇప్పుడు అంతా బూడిద అయ్యాక లాభం ఏమిటి? నేల ఒలికిన పాలు త్రాగడానికి రావు కదా. ప్రస్తుతం ఉషా పెళ్లి గురించి మనం ఆలోచించాలి. మీ ముఖాన బొట్టుండి తండ్రెక్కడా అని అందరూ ప్రశ్నిస్తుంటే చెవులు కొరుక్కుంటుంటే బాగుండదు కదా. ఉషా పెళ్లి సాకుతోనైనా మీరిద్దరూ కలవాలని నా కోరిక. ఉషా కోరిక కూడా అదే. భార్య, 3 బిడ్డలు, సంసారం అతడికి. అతడు నేను కలవడానికి అవి పెద్ద అడ్డుగోడలు. 2 భార్యలతో సంసారం ఎంతమంది చేయడం లేదు ఆంటీ? చదువుకొని నాగరికత అలవరుచుకున్న వాడివి. 2-3 భార్యలు, 2-3 సంసారాలు, మగవాడు గోపికాలోలుడు కావడం హర్షించదగినవా? పరిస్థితిని బట్టి కొన్ని తప్పవు. నావాడనుకున్న గోపీనాథ్ ఇప్పుడు లేడు. ఇంకెవరివాడో నాకక్కర్లేదు. ప్రస్తుతం మేమిద్దరం పీటల మీద కూర్చుని మీ పెళ్లి జరిపించాలనే మీ కోరిక అయితే సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను. అన్నగారు, నాకెక్కడా పాలు పోవడం లేదు. ఈ గండం ఎలా కడతేరాలి? చివరికి అతడి కాళ్ల మీదే పడాల్సి వచ్చేట్టుంది కదా. మేం ఇద్దరం పీటల మీద కూర్చుని కన్యాదానం చేసేట్టు లేకపోతే నరేష్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానంటున్నాడు. కానీ వాళ్లతో తగాదా పడినట్టు అవుతుంది. అందరూ ఒప్పుకొని ఉషని వాళ్ల కోడలిగా స్వీకరించడం బాగుంటుంది గాని అందరినీ కాదని వచ్చి ఉషని పెళ్లి చేసుకోవడం ఏం బాగుంటుంది చెప్పు. గోపీతో ఈ సంగతి చెప్పి చూడనా? పెళ్లికి రావడానికి అతడు ఒప్పుకుంటాడంటావా? 1,00,000 రూపాయలు నీవి కాదంటే అతడిని పెళ్లికి రప్పించే పూచీ నాది. 1,00,000 రూపాయలా? అవును. అతడిని ఒక ప్లాన్తో పిలవాలి. డైరెక్ట్గా ఇలా నీ కూతురి పెళ్లి అని పిలిస్తే రాకపోవచ్చు. నాకెక్కడి కూతురు అనవచ్చు. అప్పుడు మన ప్లాన్లేవి పారవు. 1,00,000 రూపాయలు నీవి కాదనుకో, నా ప్లాన్ వివరిస్తాను. కాదనుకొన్నాననుకో. మూర్తి వివరించిన ప్లాన్ విని అలా డబ్బుకు అమ్ముడు పోయే మనిషి కాదతడు అంది పార్వతి అతడి ప్లాన్ మీద నమ్మకం కుదరనట్టుగా. ఇంకా ఆ 20 ఏళ్ల క్రితం గోపీనాథే అనుకున్నావా? భార్య, 3 బిడ్డలు, సంసారం, ఎప్పుడూ డబ్బుకు కటకటలాడిపోతుంటాడు. డబ్బుకు తప్పకుండా లొంగుతాడు. కొంచెం డబ్బైతే అతడి కళ్లకు ఆనదనుకో. 1,00,000తో అతడి కళ్ళు గిరగిరా తిరిగేట్టు చేద్దాం. పరువు నిలబడేట్టు అయితే 1,00,000 రూపాయలు పోయినా పర్వాలేదు. ఉషా పెళ్లి నిర్విఘ్నంగా జరిపించే బాధ్యత మీదే అన్నగారు.
గోపి, నీకో శుభవార్త తెచ్చాను. హడావిడిగానూ హుషారుగానూ వచ్చాడు మూర్తి. ఏమిటిరా? చెక్కకి లప్పం అంటిస్తున్న గోపీనాథ్ తన పని ఆపకుండానే అడిగాడు. బాటిల్ తెచ్చాను, ఇలారా, పార్టీ చేసుకుంటూ మాట్లాడుకుందాం. తెచ్చావా? డబ్బుల్లేవే అని బెంగపడుతున్నాను. ఈ లప్పం అంటించడం పూర్తి చేసి వస్తానుండు. 10 నిమిషాల తరువాత పని పూర్తి చేసి బీరువాలో నుంచి గ్లాసులు తీసుకుని వచ్చాడు గోపీనాథ్. గది తలుపులు దగ్గరికి వేసి సంచిలో నుంచి బాటిల్ తీశాడు మూర్తి. 2 గ్లాసుల్లోకి వంచి ఒకటి గోపీనాథ్ చేతికి అందించాడు. ఏరా, చాలా శ్రద్ధగా నా చేత త్రాగిస్తున్నావు. ఏం కావాలేమిటి నీకు నా నుండి? నువ్వు నాకిచ్చేదేమిటి? నేనే నీ కోసం ఒక అదృష్టాన్ని పట్టుకొచ్చాను. బొమ్మలకి ఆర్డరా? నీ మొహం. నువ్వు తలక్రిందులుగా తపస్సు చేసినా చెప్పలేవు గాని నేనే చెబుతాను. నువ్వొకరోజు అన్నావు, జ్ఞాపకముందా? నీకు పొట్టా బట్ట ఇచ్చి కుటుంబాన్ని ఎవరైనా చూచుకోగలిగితే చిత్రలేఖనంలో గొప్ప సాధన చేసి వరల్డ్ ఫేమస్ అనిపించుకోవాలనుందని. నీలాంటి ఆర్టిస్టులను పోషించడానికి మళ్ళీ రాజులు కాలం వస్తే బాగుండునన్నావు. జ్ఞాపకముందా? నిరంతరం నా మనసులో మెదిలే ఆలోచనే అది. ఎలా మరుస్తాను? రాజుకు బదులు రాణిని తీసుకువచ్చాను నీ కోసం ఉత్సాహంగా అన్నాడు మూర్తి. ఇప్పుడు నా బ్రతుక్కి రాణి తక్కువైందా? గోపీనాథ్ చిరాకుగా అన్నాడు. అబ్బా, నువ్వు రాణికి రాజువి కానక్కర్లేదు. ఇంకేమిటి? ఏమిటో తరువాత చెబుతాను. ఒకరు నీ కుటుంబ బాధ్యత, నీ బాధ్యత స్వీకరించడం నీకిష్టమే కదా? ఇష్టం సంగతి తరువాత. ముందు నేను చేయాల్సిన పనులేమిటో చెప్పు ఆ రాణిగారికి. ఇంటి నిండా ఇష్టమైనన్ని బొమ్మలు వేసివ్వాలటనా, లేకపోతే రాణిగారి బొమ్మే వేయాలటనా? గోపీనాథ్ పూర్తిగా ఊహించని జవాబు వచ్చింది మూర్తి నుండి. ఆ రాణిగారికి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి నువ్వు తండ్రిగా నటించాలి. గోపీనాథ్ చురుగ్గా అన్నాడు. నేనెప్పుడూ నాటకాల్లో నటించలేదు. ఇది నాటకం కాదు, నిజ జీవితంలోనే నటించాలి. ఈ వారం రోజుల్లో ఆ అమ్మాయికి పెళ్లి చూపులు జరగబోతున్నాయి. కొన్ని కారణాల వల్ల ఆ అమ్మాయి తండ్రి పెళ్లి చూపులకి వచ్చేట్టులేడు. పెళ్లి చూపుల్లో పిల్ల తండ్రి ఏం చేస్తాడు, ఎక్కడుంటాడు అన్న ప్రశ్నలు ఎవరూ వేయకుండా నువ్వు ఆ అమ్మాయి తండ్రి పాత్ర పోషించాలి. పెళ్లి చూపుల్లోనేనా? ఆ తరువాత కూడా పోషిస్తూ ఉండాలా? కొంచెం వ్యంగ్యంగా అడిగాడు గోపీనాథ్. ఆ పిల్లకు పెళ్ళై అత్తవారింటికి వెళ్లే వరకు అవసరమైనప్పుడల్లా నువ్వు నటిస్తూ ఉండాలి. పిల్లకు తండ్రిగా అయితే పర్వాలేదు, రాణిగారికి మొగుడుగా కూడానంటే మాత్రం మా ఆవిడ ఉరెట్టుకు చస్తుంది. గోపీనాథ్ పెదవుల మీద ఓ కొంటె నవ్వు మెరిసింది. నువ్వసలు రాణిగారి ముఖమే చూడాల్సిన అవసరం రాదు. పెళ్లిపీటల మీద కూర్చుని కన్యాదానం చెయ్యక్కర్లేదు. అప్పుడు రాణిగారి ప్రక్కన రాజుగారి పాత్ర పోషించవద్దు. కూర్చుని కన్యాదానం చేయటమే కదా నువ్వు చేయాల్సిన పని. దానికోసం ఆమె ఎంతిస్తానందో తెలుసా? 1,00,000 రూపాయలు, అడ్వాన్సుగా 25. పెళ్ళి అయిపోగానే మిగతా 75,000 ఇస్తానంది. నీకు నమ్మకం లేకపోతే చెక్కు రాయించుకొని నా దగ్గరే పెట్టుకుంటాను, సరా? ఇంత చిన్న పనికి ఆవిడ 1,00,000 రూపాయలు ఇస్తానందా? గోపీనాథ్ అపనమ్మకంగా అడిగాడు. నీకిది చిన్న పనిగా కనిపిస్తుందేమో గాని నువ్వీ పనికి ఒప్పుకుంటే ఆవిడ పరువు ప్రతిష్ట నిలబడతాయి. ఆ అమ్మాయి అందరాడపిల్లల్లా అత్తవారింటికి వెడుతుంది. దానికోసం ఆమె 1,00,000 రూపాయలేమిటి? ఉన్నదంతా సమర్పించుకోగలదు. దీనివల్ల రిస్క్ ఏం లేదా? భార్యాబిడ్డలున్నవాడిని 1,00,000 రూపాయలు వచ్చే అవకాశాన్ని అంత తేలిగ్గా జార విడుచుకోలేకపోతున్నట్టుగా అన్నాడు. నిన్ను నేను చిక్కుల్లో వేస్తానా? ఆవిడ నాకు బాగా తెలిసిన మనిషి. పిల్ల పెళ్లి గురించి ఆవిడ తలబద్దలు కొట్టుకుంటుంటే నేనే సలహా ఇచ్చాను. ఆవిడ చాలా సంతోషంతో ఒప్పుకుంది. చెప్పు, నీ వల్ల కాదంటే నేను మరొకరిని పట్టుకుంటాను. అరే, నేను కొంచెం ఆలోచించుకోవద్దు? ఆలోచించుకో, రేపొద్దున వస్తాను. నీ నిర్ణయం చెప్పు. నీకీ ఆఫర్ ఎందుకు తెచ్చానంటే నీ ఫిగర్ ఆమె భర్త రూపానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. పోతే ఈ పేదరికం నుండి నిన్ను ఆదుకోవాలని స్నేహితుడిగా నా తాపత్రయం. నేనిక వస్తాను. మూర్తి వెళ్ళిపోయాడు. మూర్తి వెళ్ళిపోయాక బొమ్మల జోలికి వెళ్ళలేదు గోపీనాథ్. మూర్తి చెప్పిందే ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆ రాత్రి కూడా అదే ఆలోచనతో సరిగ్గా నిద్రపట్టలేదు. మూర్తి చెప్పిన పాత్ర ధరించడంలో రిస్క్ తప్పకుండా ఉంది. తాత్కాలికంగానైనా ఆ అమ్మాయికి తండ్రిగా నటించడం అంటే తమాషా కాదు. ముందు ముందు ఎన్ని సమస్యలైనా ఉత్పన్నం కావచ్చు. తనకి ఓ సంసారం, భార్య, పిల్లలు ఉండి ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయికి తండ్రిగా పీటల మీద కూర్చొని పెళ్లి జరిపించడం అంటే తమాషా కాదు. కానీ ఈ పని ఒప్పుకోవడంలో ఎంత ప్రమాదం ఉందో అంత లాభమూ ఉంది. 1,00,000 రూపాయలు, ఎన్ని బొమ్మలు ఎన్ని రోజులు చేతులు నొప్పి పుట్టేట్టు వేస్తే వస్తాయి?
రాత్రంతా ఆలోచించి 1,00,000 రూపాయల కోసం రిస్క్ తీసుకోవడానికే నిశ్చయించుకున్నాడు గోపీనాథ్. ఉదయం అతడి భార్య సుగుణ, రాత్రి సరిగా నిద్రపట్టలేదా, కళ్ళు ఎర్రబడ్డాయి అంది. కాఫీ సిప్ చేస్తూ ఆమె వంక 1 నిమిషం తదేకంగా చూశాడు. సరైన తిండి లేక, సరైన విశ్రాంతి లేక నలిగిపోయినట్టుగా ఉంది. చాలని తిండి, చాలని డబ్బు మనిషి ముఖంలో చిరునవ్వుని ఎలా ఊదేస్తుందో ఆమెని చూస్తే తెలుస్తుంది. పెళ్ళైన క్రొత్తలో పిల్లలు పుట్టకముందు ఏం నవ్విందో, ఏం సుఖపడిందో. భార్యను సుఖపెట్టలేనప్పుడు మగవాడు పెళ్లి చేసుకోవడం తప్పేమో. చూద్దాం తను వేయబోయే అడుగు ఆమెను సుఖపెడుతుందో దుఃఖపెడుతుందో. 2 రోజుల తరువాత వచ్చిన మూర్తి, ఏం నిశ్చయించుకున్నావు అని అడిగాడు. ఆ అమ్మాయికి తండ్రిగా నటించడానికి పెళ్లి చూపుల కార్యక్రమం ఎప్పుడు? ఇంకా డేట్ ఫిక్స్ చేసుకోలేదు. ఇప్పుడు ఆ రాణిగారి సమస్య తన కూతురికి తండ్రిని సంపాదించుకోవడమే. ఆ సమస్య తీరింది కదా, పెళ్లి చూపులకిక డేట్ ఫిక్స్ చేసుకుంటుంది. రాణిగారికి పేరేం లేదా? మనం రాణిగారనే పిలుద్దాం. ఇంతకీ ఆ అమ్మాయి తండ్రి ఏం చేస్తుంటాడు? చనిపోయారా లేక? ప్లీజ్ నువ్వా వివరాలేమీ అడగకూడదు, నేను చెప్పకూడదు. ఇది ఆవిడ పరువుకు సంబంధించిన విషయం. ఆవిడ పరువును ప్రాణంగా చూచుకుంటుంది. ఆవిడ చాలా అభిమానస్తురాలు. పరాయి మగవాడిని తన కూతురికి తండ్రిగా నటింపజేస్తున్న ఆవిడకున్న పరువు ఏమిటా అని ఆశ్చర్యపడ్డాడు గోపీనాథ్. ఇప్పుడు తర్కం లేవదీసి కూర్చుంటే బాగుండదు. తనకు 1,00,000 రూపాయలు చేతిలో పడాలి. ఏం తెలియకుండా ఎలా నటించడం? రాణిగారి భర్త గొప్ప ఆర్టిస్ట్ అలా అని చెబుతుంది పెళ్ళికొడుకు వాళ్లకు. చాలా ఏళ్ల క్రితం బొమ్మల మీద ఆపేక్షతో దేశాలు పట్టిపోయాడు. ఇప్పుడు పిల్ల పెళ్లి సమయానికి సరిగా ఊడిపడ్డాడు. చాలా వివరాలు. రాణిగారు ఏం చేస్తుంటారు? ఒక హై స్కూల్కి హెడ్ మిస్టర్గా పనిచేస్తోంది. జాబ్ కాక ఆవిడకి 2 సినిమా హాళ్లు ఉన్నాయి. తిరగడానికి కారుంది. మాట్లాడడానికి ఇంట్లో ఫోన్ ఉంది. ఇంట్లో 2-3 నౌకర్లు ఉన్నారు. చాలు. ఇవాళ సాయంకాలం మనం అక్కడికి వెడదాం. నీ కూతుర్ని పరిచయం చేస్తాను. నా కూతురేమిటి? నీ మొహం. నువ్వు వేస్తున్న పాత్ర తండ్రి పాత్రే కదా. కొంపదీసి ఈ సంగతి నీ సిస్టర్కి తెలియనిచ్చేవు. ఆవిడ ముందే ఒట్టి అనుమానపు మనిషి. ఆవిడకెందుకు తెలుస్తుందిలే. సాయంత్రం ఆఫీసు నుండి డైరెక్టుగా ఇక్కడికి వస్తాను. తయారుగా ఉండు. మందు పుచ్చుకోకుండా ఉంటే మంచిది. మందు పుచ్చుకుంటే మాత్రం ఏం? నేనెప్పుడైనా తొణికానా? త్రాగుబోతులందరికీ వచ్చే రోషమే అతడికి వచ్చింది. ఆడపిల్ల దగ్గరికి వెడుతున్నాం కదా, సామాన్యంగా ఇలాంటివి సహించలేరు ఆడవాళ్లు. ముందే ఆ పిల్ల చాలా డిసిప్లైన్లో పెరిగింది. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? కుతూహలంతో అడిగాడు గోపీనాథ్. తినబోతూ రుచులెందుకు? అక్కడ నుండి సరాసరి పార్వతి ఇంటికి వచ్చాడు మూర్తి. పార్వతి, మన ప్లాన్ పూర్తిగా గోపీనాథ్ ఒప్పుకున్నాడు. ఈరోజు సాయంత్రం తీసుకువస్తున్నాను అతడినిక్కడికి అని చెప్పాడు ఉత్సాహంతో ఉప్పొంగిపోతూ. డాడీ వస్తున్నారా అంకుల్? ఉషా చిన్నపిల్లలాగే సంతోషపడిపోయింది. కూతురి పెళ్లికి కూలీ పుచ్చుకొని పీటల మీద కూర్చుంటున్నాడన్నమాట. అయితే ఈయన నాకు తెలిసిన గోపీనాథ్ కాదు. ఆయన చాలా అభిమానపరుడు, డబ్బుకు విలువ ఇవ్వని ఆర్టిస్ట్. పార్వతి పేలవంగా నవ్వింది. పరిస్థితులు మనిషిని దిగజారుస్తాయి పార్వతి. ఆ పరిస్థితుల మధ్య అతడి ఆర్టిస్టు మనసు అనుక్షణం నరకం అనుభవిస్తూనే ఉంది. పెళ్లి చేసుకుని తప్పు చేశాని వాపోతుంటాడు ఎప్పుడో ఈ సంసార లంపటం వదిలించుకుని చిత్రకళ ఒక తపస్సుగా అత్యుత్తమ చిత్రాలు సృష్టించాలని అతడి కోరిక. ఆర్థికంగా నువ్వు ఆదుకోగల స్థితిలో ఉన్నావు పార్వతి. నువ్వు కొంచెం దయ చూపితే బ్రతికిపోతాడు ఆ మానవుడు. పార్వతి జవాబు చెప్పలేదు. ఏదో ఒక రూపంలో డాడీ మమ్మీ కలిస్తే అదే చాలుననిపిస్తుంది నాకు అంకుల్. నాకు పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోతే మమ్మీ ఒక్కతే ఎలా ఉంటుందన్న బెంగ నాకుండదు. ఉషా తన అభిప్రాయం వెల్లడించింది. పుట్టి ఇన్నేళ్ల తరువాత కన్న తండ్రిని చూస్తున్నానంటే ఉషా మనస్సు అనిర్వచనీయమైన సంతోషోత్సాహాలతో నిండిపోయింది. తండ్రి వస్తున్నాడని గదులన్నీ నీట్గా సర్దింది. 2-3 రకాల టిఫిన్లు తయారు చేయించింది. పార్వతి మటుకు స్తబ్దంగా ఉండిపోయింది. చిన్నగా అందంగా ఉన్న మేడ ముందు ఆటో దిగారు మూర్తి, గోపీనాథ్. మేడ ముందు చిన్న పూలతోట పెంచబడింది. గేట్ నుండి మేడ వరకు రకరకాల రంగుల్లో గులాబీలు పెంచబడ్డాయి. ప్రతి మొక్క ప్రత్యేకమైన శ్రద్ధతో పెంచబడినట్టుగా కనిపిస్తుంది. ఇంటి ముందు నిలబడి ఇంటి వాళ్ళు అంతస్తును అంచనా వేయసాగాడు గోపీనాథ్. మూర్తి వరండాలో ఆగి నౌకర్ ద్వారా తెలియజేశాడు లోపలికి తమ రాకని. డ్రాయింగ్ రూంలోకి వచ్చి కూర్చొమ్మని ఆహ్వానం వచ్చింది. గోపీనాథ్ భుజం మీద చేయి వేసి లోపలికి తీసుకెళ్లాడు మూర్తి. డ్రాయింగ్ రూమ్ చాలా నీట్గా ఉంది. గది నిండా మెత్తటి కార్పెట్ పరిచి ఉంది.
మధ్యలో ఖరీదైన ఫర్నిచర్, ఎల్లో కలర్లో ఉన్న గోడలకి 4 ప్రక్కల 4 చిత్రపటాలు, 2 పటాలు గోపీనాథ్ వేసినవే ఉన్నాయి. అవి చూసి గోపీనాథ్ ఆశ్చర్యానికి అంతులేదు. నాకంటే ముందే వచ్చి నా చిత్రాలు గోడలకి ఎక్కాయేమిటి? ఆవిడకి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. వీలున్నప్పుడల్లా పెయింటింగ్స్ ఖరీదు చేస్తూ ఉంటుంది. 5-6 నిమిషాల తరువాత వచ్చారా అంకుల్ అంటూ వచ్చింది ఉష. ఆ పిల్ల స్వరం వీణ మీటినంత మధురంగా ఉందనుకున్నాడు గోపీనాథ్. 1 నిమిషంలో పరిశీలనగా చూశాడు. వయసు 18కి 20కి మధ్యనుండవచ్చు. సన్నగా ఉన్న ఆరోగ్యం తొణికిసలాడుతుంది. తెల్లటి ముఖంలో కనుముక్కు తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయి. మ్యాక్సీ వేసుకుని స్లిప్పర్స్ తొడుక్కుంది. ఎడమ చేతికి వాచి, కుడి చెయ్యి బోడిగా ఉంది. ఏ చీకు చింత లేకుండా పెరిగిన అమ్మాయిలో ఉండే స్వచ్ఛత, స్నిగ్ధత, సభ్యత వ్యక్తమవుతున్నాయి. రా అమ్మా ఉష, నిన్ను అత్తవారింటికి పంపించడం కోసం ఒక డాడీని వెతికి పట్టుకొని వచ్చాను అన్నాడు మూర్తి నవ్వుతూ. డాడీ ఎలా ఉంటారో నేను చూడలేదుగా అంకుల్. తండ్రి ప్రేమ అంటే ఎరుగని నేను ఇన్నాళ్లకి తండ్రి ప్రేమ చవి చూడబోతున్నాను. ఉషా కళ్ళల్లో సన్నటి నీటి తెర మెరవగా ఆర్ద్రస్వరంతో అంది. వీడు నాటకంలో పాత్రధారి మాత్రమే. వీడి నుండి తండ్రి ప్రేమాదరణలు ఆశించడం తెలివి తక్కువ బేబీ. నేను నిజం కూతురిలా ఉన్నప్పుడు ఆయన నిజం తండ్రిలా ఉండలేడు. ఏం చదువుతున్నావమ్మా? గోపీనాథ్ పెదవుల మీదకి చిరునవ్వు పులుముకొని అడిగాడు. బీఎస్సీ ఫైనల్ పరీక్ష రాశాను డాడీ. నాకైతే ఎంబీబీఎస్ చేయాలని మహా కోరికగా ఉంది. మమ్మీకేమో నాకు త్వరగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించి వేయాలని ఉంది. అరమరికలు లేని దానిలా గలగలా మాట్లాడేస్తుంది ఉష. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ముచ్చటనిపించింది గోపీనాథ్కు. నైస్ గర్ల్ అనుకున్నాడు. మీరు పెయింటింగ్స్ చాలా బాగా వేస్తారు డాడీ. నాకు బొమ్మలు వేయాలంటే చాలా ఇంట్రెస్ట్. నాకు నేర్పుతారా? నేర్చుకుంటాను. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నేర్పుతానమ్మా. నీకు పెళ్ళై అత్తవారింటికి వెడితే నీకే ఒక బొమ్మ, సజీవమైన బొమ్మ పుడుతుంది. ఆ బొమ్మతో శ్రీవారితో సరిపోతుందిలే బేబీ. ఇంక నువ్వేం బొమ్మలు నేరుస్తావు? వెక్కిరించాడు మూర్తి. పోండి అంకుల్, మీరు మరీను. పెళ్లి కాగానే శ్రీవారిమయమో పిల్లలమయమో అయిపోతారా ఆడవాళ్ళు? ఉష బుంగమూతి పెట్టింది. అంకితం కాకపోతే ఇంకేం మిగుల్చుకుంటారమ్మా మీకోసం ఉడికిస్తున్నట్టుగా అన్నాడు మూర్తి. నేనేం పూర్తిగా అంకితమైపోను. నా కోసం నా ఊహలను, ఇష్టాలను, కోరికలను అలాగే ఉంచుకుంటాను. నా ప్రపంచంలోకే వాళ్ళని లాక్కుంటాను తప్ప వాళ్ళ ప్రపంచంలోకి నేను వెళ్ళను అంకుల్. పెళ్ళయ్యేదాకనే బేబీ ఈ మాటలన్నీ. మీరు చెప్పండి డాడీ. పెళ్ళైతే ఆడపిల్ల తనకంటూ ఏం మిగుల్చుకోనక్కర్లేదా? గారంగా అడిగింది గోపీనాథ్ను. నీకంటూ నువ్వు మిగిల్చుకుంటే, తనకంటూ అతడు మిగిల్చుకుంటే మీరిద్దరూ చెరో గిరిగీసుకున్నట్టు అవుతుందే గాని అనురాగ దాంపత్యానికి పునాది పడదేమో అమ్మాయి, చిరునవ్వుతో అన్నాడు గోపీనాథ్. ఎవరి వ్యక్తిత్వాన్ని వాళ్ళు నిలుపుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకోలేరు. ఉషా కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అడిగింది. మగవాడి ప్రపంచంలోకి ఆడపిల్ల అడుగిడడమే అనాదిగా జరుగుతున్న కథ. ఆ కథని అడ్డం త్రిప్పడం అంటే కొంచెం సాహసంతో కూడుకున్న పని. ఉష దెబ్బతిన్నట్టుగా అడిగింది. డాడీ, మీరు స్త్రీ స్వేచ్ఛకు వ్యతిరేకమా? కంగారు పడ్డాడు గోపీనాథ్. అబ్బే, మా ఆవిడ విషయంలో నేనేం ఆంక్షలు పెట్టలేదు. ఆవిడే పిల్లలతో చాకిరీతో ఊపిరాడనట్టుగా ఉంటుంది. ఎప్పుడైనా నాకిష్టమైన వంటకం అడిగినా విరుచుకుపడుతుంది. నలుచుకు తిన్నంత పని చేస్తుంది అని వాతావరణం తేలికపరచడానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం నా బొమ్మలే నా జీవనం. బొమ్మల మీద వచ్చిన డబ్బులో కొంత నా ఖర్చుల క్రింద ఉంచుకొని మిగతాదంతా ఆవిడ చేతిలోనే పోస్తాను. ఏం చేశావని కూడా అడగను. పెట్టింది తిని బయటపడతాను. ఇహ నువ్వే ఆలోచించమ్మా. నేను స్త్రీ స్వేచ్ఛను గౌరవిస్తానో లేదో. సంపాదన పెళ్ళానికివ్వడం వల్ల స్త్రీ స్వేచ్ఛను గౌరవించినట్టంటే నేను ఒప్పుకోను డాడీ. దిన వెచ్చాలు తేవడం, చాకలితో, మంగలితో, పాలవాడితో, ఎందరితోనూ ప్రొద్దున లేస్తే వేగడం, ఆ బాదరాబందీ అంతా తప్పించుకోవడం కోసం డబ్బు తెచ్చి ఆవిడ చేతిలో పోస్తారు. ఆ డబ్బులోంచి మీకు తెలియకుండా, మీ అనుమతి లేకుండా తనకిష్టమని ఏ గద్వాల్ శారీనో కొనుక్కుందనుకోండి, అప్పుడు తెలుస్తుంది మీరు స్త్రీ స్వేచ్ఛను ఏపాటి గౌరవిస్తారో. చూస్తే అమాయకంగా ఉన్నావు గాని చాలా యుక్తిగా, గడుసుగా మాట్లాడగలవమ్మా. గోపీనాథ్ మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. డిబేట్స్లో స్త్రీల సమస్యలు ఏవైనా మాట్లాడి వాదించి బోలెడన్ని ప్రైజులు తెచ్చుకున్నాను డాడీ, సగర్వంగా చెప్పింది ఉష. నౌకర్ ట్రేలో స్వీటు, హాటు తీసుకురాగా స్టూల్ జరిపి స్వయంగా అతిథి మర్యాద సలిపింది ఉష. తరువాత మా ఇల్లు చూద్దురు రండి డాడీ అంటూ అతడికి క్రింద గదులు చూపించి
పైకి తీసుకెళ్ళింది. ఇది మమ్మీ గది, ఇది నా గది, ఇది మా ఇద్దరికీ కలిపి డ్రాయింగ్ రూమ్, ఇది గెస్ట్ రూమ్. ఈ గది కిటికీ దగ్గర నిలబడి చూస్తే ఉదయాస్తమయాలు చాలా బాగా కనబడతాయి. మీలాంటి ఆర్టిస్టులకు ఈ గది ఎంతో బాగుంటుంది. డాడీ, మీరు ఇక్కడికి వచ్చేయకూడదు. ఈ గదిలో మీరు మంచి మంచి బొమ్మలు వేసుకోవచ్చు. నిజంగా తనకి ఎలాంటి ఇల్లు కావాలని, ఎలాంటి వాతావరణం కావాలని కలలు కనేవాడో అదంతా ఇక్కడ సాక్షాత్కరించినట్టుగా ఉంది. కానీ ఈ ఇల్లు తనదెలా అవుతుంది? నాటకంలో పాత్ర ధరించడానికి వచ్చిన మనిషికి సెలవు తీసుకుని మూర్తితో వచ్చేస్తూ, తల్లి తండ్రి ఉండి కూడా మా పిల్లల్ని ఇంత విలక్షణంగా పెంచలేకపోతున్నాం. ఆవిడ మగతోడు లేకుండా ఆ పిల్లని అంత విలక్షణంగా పెంచిందంటే మెచ్చుకోవలసిందే. ఉషని చూస్తే ముచ్చటేస్తుంది. చాలా చక్కగా ఎదుటి మనిషిని ఇట్టే ఆకట్టుకునేట్టుగా మాట్లాడుతుంది. అసలు ఆ ఇంటి వాతావరణంలోనే ఏదో హాయి ఉంది, ప్రశాంతి ఉంది. నాలోని ఆర్టిస్టు ప్రతిక్షణం కోరుకునేదే అది అన్నాడు. నువ్వు కొంచెం చొరవ, సహృదయత చూపితే ఆ ఇంటికే నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేయగలను గోపి. మరీ అంత దురాశ లేదు. 1,00,000 రూపాయలు చాలు. ఉషకు అదే వారంలో పెళ్లి చూపులు ఏర్పాటయ్యాయి. పెళ్లివాళ్లు రావడానికి ఓ గంట ముందుగానే గోపీనాథ్ని తీసుకువచ్చాడు మూర్తి. మూర్తే పెళ్లి పెద్దగా వ్యవహరిస్తున్నాడు. అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్నాడు. అతడి భార్య సుబ్బలక్ష్మి కూడా వచ్చింది. గోపీనాథ్కి ఏమిటో గాబరాగా ఉంది. వాళ్ళొచ్చాక నేనేం మాట్లాడాలి మూర్తి? ఉషా తండ్రి ఉంటే ఏం మాట్లాడతాడో అదే మాట్లాడు. తండ్రి కాదుగా, తండ్రివే అనుకో. ఎలా అనుకోను? మరి 1,00,000 రూపాయలు ఊరికే వస్తున్నాయనుకున్నావా? నా మాటలు వాళ్ళకి ఏమైనా అనుమానం కలిగిస్తే సరిదిద్దడానికి, నీకు మాటలు అందివ్వడానికి నేనుంటానుగా. పెళ్లి చూపులకు నరేష్ వాళ్ళు కారులోనే వచ్చారు. ఆడవాళ్ల ఒంటి మీద బంగారం, మగవాళ్ల వ్రేళ్లకు దగదగలాడే ఉంగరాలు, మడత నలగని ఖరీదైన బట్టలు, పెరిగిన బొజ్జలు. వాళ్ళు బాగా ఆస్తిపరులని ఇట్టే తెలిసిపోతోంది. పెళ్లి కొడుకు నరేష్కి మటుకు ఇంకా బొజ్జ రాలేదు. అతడి గురించి, అతడి తల్లిదండ్రుల గురించి వివరాలన్నీ ముందుగానే తెలియజేశాడు గోపీనాథ్కు మూర్తి. పెళ్లి చూపుల ఘట్టం ప్రారంభమయ్యింది. సుబ్బలక్ష్మి ఉషా చెయ్యి పట్టుకు తీసుకువచ్చి అక్కడున్న తివాసీ మీద కూర్చోబెట్టింది. ఉషా ఈరోజు పట్టుచీర కట్టుకుని, చేతుల నిండుగా గాజులు వేసుకుని, తల నిండా పువ్వులు పెట్టుకుంది. ఆ రోజు మ్యాక్సీలో ఎంత బాగుందో ఇవాళ చీరలోనూ అంత బాగుందనిపించింది గోపీనాథ్కు. ఆ పిల్లకు ఏ ముస్తాబైనా సహజంగా అమరుతుందనిపించింది. పిల్లవాడు ఓరగా చూచుకోవడం, పెద్దవాళ్ళు ఆ సంగతి ఈ సంగతి ప్రశ్నించడం అన్నీ అయ్యాయి. పలహారాలు ఇవ్వడం, మర్యాదలు పూర్తి అయ్యాయి. పెళ్లివాళ్ళు ఏదడిగినా మూర్తి సమాధానాలు చెబుతున్నాడు గోపీనాథ్ తరపున. చివరికి పెళ్లి కొడుకు మేనమామ అసలు వ్యవహారంలోకి దిగాడు. ఎంతలో ఉన్నారంటూ. మూర్తి, నువ్వే మాట్లాడరా ఆ విషయాలన్నీ. అది పూర్తిగా నీకు సంబంధించిన విషయం, నేనెలా మాట్లాడగలను? తంతాను చూడు. అసలు టైంలో నన్ను ముందుకు తోస్తారా? గోపీనాథ్ చురచురా చూశాడు. అయితే నేనోసారి సిస్టర్ దగ్గరికి వెళ్ళి వస్తాను అని లోపలికి వెళ్ళి వచ్చి గుసగుసగా గోపీనాథ్ చెవిలో చెప్పాడు మూర్తి. 2 లక్షల వరకు కట్నం, ఫ్రిడ్జ్, టీవీ లాంటివి లాంఛనాల క్రింద ఇస్తాము అన్నాడు హుందాగా గోపీనాథ్. వాళ్ళు సంతృప్తి పడ్డట్టుగా చూశారు గాని నరేష్కి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కట్నం ప్రసక్తి వచ్చినప్పటి నుండి ఉషా ముఖం జేవురించింది. కోపాన్ని దిగమిరింగుకొంటున్నట్టుగా చూస్తోంది. ఉషా ఆవేశంగా ఏదైనా అంటుందేమో, ఈ పెద్దవాళ్లతో ఏం పేచీ వస్తుందోనని భయపడి చూస్తున్నాడు నరేష్. ఉషా సంగతి పూర్తిగా తెలుసు అతడికి. కట్నం ఇవ్వడం, పుచ్చుకోవడం ఒక అనాగరికమైన చర్యగా ఎన్నో చర్చా కార్యక్రమాలలో ఆమె దుయ్యబట్టింది. పెద్దవాళ్లని పంపించేసి ఉషా కోపం పోగొట్టడం కోసం ఆగిపోయాడు నరేష్. అతడు ఊహించినట్టుగానే ఉషా భగ్గుమంది. ఇవి పెళ్లి చూపులా, సంతబేరాలా? శాంతం, ఏమిటి శాంతం? ఈ వర విక్రయానికి తమరు సిద్ధమేనా? నేను కట్న వ్యతిరేకినే. పెళ్లి చూపుల్లోనూ వాళ్ళు వేలంపాట పాడతారనుకోలేదు. పెద్ద తరహాగా వాళ్ళు మాట్లాడుతుంటే అడ్డుపడి వాళ్ళని చిన్నబుచ్చాలనిపించలేదు. నేను ఇంటికి వెళ్ళి ఈ విషయం మీద ఎంతైనా పోరాడుతాను. మన పెళ్లిలో ఈ కట్న కానుకలను రద్దు చేయిస్తాను. మూర్తి కల్పించుకుంటూ అన్నాడు. పార్వతికి ఇంకెవరున్నారని? ఉషే కదా. పార్వతికున్నదంతా ఉషకే కదా. ఎప్పటికైనా ఆమెకు చెందే దాంట్లో నుంచి కొంత తీసి హుందాగా కట్న రూపంలో ఇస్తుంది. మీ వాళ్ళకి చెప్పుకుందుకు గౌరవంగా ఉంటుంది. మమ్మీకి ఉంటే మటుకు ఇవ్వాలని రూలుందా? ఏ అనాథశ్రయానికో రాసుకుంటుందామె. రిక్త హస్తాలతో వెళ్ళే ఏ కోడలిని అత్తవారు గౌరవించలేరు ఉషా. కట్నమో కానుకో ఏదో ఒకటి పట్టుకెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు.
మనింటికి వచ్చే అతిథి తెస్తాడే, ఊరికే రాకూడదని పండో ఫలమో. అతిథి పండో ఫలమో పట్టుకెళ్లడం లాంటిదా ఆడపిల్ల అత్తవారింటికి కట్న కానుకలతో వెళ్లడం? రక్త మాంసాలను పీక్కు తినే ఒక దురాచారాన్ని పండు ఫలాలతో పోలుస్తారేమిటి అంకుల్? వాళ్ళింట్లో దీపం పెట్టడానికి వెడుతున్నానే, వాళ్ల వంశం వృద్ధి చేయడానికి వెడుతున్నానే, జీవితమే వాళ్ళకి అంకితం చేయడానికి వెడుతున్నానే. న్యాయంగా నాకివ్వాలి ఆ కట్న కానుకలు. కొన్ని దశాబ్దాల క్రితం అది ఉండేదిగా కన్యాశుల్కం అని. అది ఎంత చెడ్డదో చెప్పడానికి కన్యాశుల్కం రాశారు గురజాడ అప్పారావు గారు. ఈనాడు వర విక్రయానికి ఎదురు పోరాడినట్టుగానే ఆనాడు కన్యాశుల్కం పోగొట్టడానికి ఎందరో సంస్కర్తలు పోరాడారు. కన్యాశుల్కం అంతరించి వరకట్నంగా వికృత రూపం దాల్చింది. దీనికి వ్యతిరేకంగా సాగించే పోరాటం మరి ఎక్కడ తేలుతుందో తెలియదు అన్నాడు మూర్తి. ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి గోపి? లేనివాళ్లైతే బాధపడాలి గాని ఉన్నవాళ్లు ఇచ్చుకోవడంలో తప్పేముంది? ఉన్నవాళ్లకి ఒక ఆచారం, లేని వాళ్లకు ఒక ఆచారమా? అదెలా? ఉష ఆశ్చర్యం వెలిబుచ్చింది. ఉన్నవాడు ఉండి ఇస్తే వీణ్ణి చూసి లేనివాడు తల తాకట్టు పెట్టి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఉన్నవాడు ఏం చేసినా చెల్లుతుంది కాబట్టి సంస్కరణ, విప్లవం అనేవి ఉన్నవాడి నుండే ప్రారంభం కావాలి. అదే మిగతా ప్రపంచానికి ఆదర్శమవుతుంది. నా పెళ్లికి ఆంటీ దండిగా కట్న కానుకలు ఇవ్వగలిగినా నేను పుచ్చుకోను ప్రతిజ్ఞ చేస్తున్నట్టుగా అన్నాడు నరేష్. రిజిస్టర్ మ్యారేజ్ ఆయుధంతో తల్లిదండ్రుల నోరు కట్టేశాడు నరేష్. కొడుకు తమని కాదని వెళ్ళిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఎంత అవమానమో వాళ్ళకి తెలుసు. కట్న కానుకలు అక్కరలేదు గాని పెళ్లి మాత్రం భారీగా చేయమని పార్వతికి కబురు చేశారు వాళ్ళు. పార్వతి అదే నెలలో ఉషా పెళ్లికి ముహూర్తం పెట్టించింది. అసలు బాధ పెళ్లిలో ప్రారంభమైంది గోపీనాథ్కు. పెళ్లి కూతురి తండ్రి హోదాలో ప్రవర్తించడమంటే మామూలుగా కనిపించలేదు. కేవలం ఉత్సవ విగ్రహంలా ఉంటే సరిపోతుందనుకుంటే మూర్తి అన్ని పనులు అతడికే పురమాయిస్తున్నాడు. నువ్వలా అంటీ ముట్టనట్టుగా ఉంటే నౌకర్లకి, బంధువులకి అనుమానం వస్తుంది. వాళ్ళకి ఏం తెలిసినా ఇక దాగదు. ఆ వార్త ఆగదు. ఊరు వాడ అంటించేస్తారు. పెళ్లి వాళ్లకు తెలిసిపోతుంది. పెళ్ళాగిపోతుంది. నీకిచ్చిన 25,000 కూడా ముక్కు పిండి వసూలు చేస్తుంది ఆ రాణిగారు. కాబట్టి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకో. ఉషా తండ్రే ఈ సమయంలో ఉంటే ఎలా ప్రవర్తించేవాడో అలా ప్రవర్తించు. నౌకర్లకి హుందాగా పనులు పురమాయించు. హడావిడిగా తిరుగు అని గదుమాయించి చెప్పాడు. మూర్తి చెప్పడమే కాకుండా అతడి చేతుల మీదుగా ఖర్చు పెట్టడానికి రాణిగారు ఇమ్మన్నారని 50,000 క్యాషున్న బ్యాగ్ అతడి చేతికిచ్చాడు. నీకిష్టమైనట్టు ఖర్చు పెట్టమంది. లెక్క రాయాల్సిన అవసరం కూడా లేదంది. ఎవరికి అనుమానం మటుకు రానివ్వవద్దంది. ప్రతిదానికి తనని అడగక్కరలేదని, పెళ్లి కూతురి తండ్రిగా నీకు సర్వ స్వతంత్రాలు ఉంటాయని అంది. లక్షాధికారులతో వీయమందబోతున్న వాడివని మరిచిపోవద్దు. ఇదిగో ఈ వాచి, ఈ ఉంగరాలు, ఈ బట్టలు నీకోసం తీసుకుంది ఆవిడ. ఈ చైన్ నీ మెడలో వేసుకో. ఈ బట్టలు ధరించు. సెంటు రాసుకో. దర్జాగా తిరుగు పెళ్లి పందిట్లో. ఏక్ దిన్ కా రాజావి. మళ్ళీ ఈ వైభవం రేపుండదు. రేపటి నుండి మళ్ళీ భిక్షాధికారివే కదా. మెడలో బంగారు చైన్ వేసుకుని 2 వ్రేళ్లకి 2 ఉంగరాలు పెట్టుకున్నాడు గోపీనాథ్. అంచు పంచ కట్టుకుని సిల్క్ లాల్చీ వేసుకున్నాడు. నిలువుటద్దం ముందు నిలబడి నిలువునా చూచుకున్నాడు తనని. ఒక్కసారిగా తన రూపమే మారిపోయినట్టుగా అనిపించింది. ఆర్టిస్ట్ గోపీనాథ్ లక్షాధికారి గోపీనాథ్ అయిపోయాడు. ఈ ఐశ్వర్యం, ఈ హోదా శాశ్వతం అయితే ఎంత బాగుండును. ఒక్కరోజు భ్రమ. ఒక్కరోజు నాటకానికి ఖరీదైన కూలీ ముడుతుంది. గోపీనాథ్కి ఏమిటో హుషారుగానే ఉంది ఈ నాటకం. ఇంతటి ఐశ్వర్యానికి అధిపతిని చేసిన ఉషా తల్లిని చూడాలని అంతకంతకు కుతూహలం పెరిగిపోయింది. 1-2 సార్లు పని కల్పించుకొని లోపలికి వెళ్ళాడు. ఎవరెవరో ఆడవాళ్లు హడావిడిగా తిరుగుతూ పనులు చేస్తున్నారు. పెళ్లిపిల్ల తల్లి ఎక్కడా కనిపించదేం? ఎవరో అడిగితే ప్రొద్దున గుండెలో నొప్పి వచ్చిందట. డాక్టర్ పరీక్ష చేసి రెస్ట్ తీసుకోమని చెప్పాడట. అందుకని మేడ మీద గదిలో పడుకుంది. ఏం కావాలన్నా సుబ్బలక్ష్మి గారిని, మూర్తి గారిని అడగమన్నారు అని చెప్పిందొక ఆవిడ. లోపలికి వస్తే ఆమెను చూడొచ్చునన్న ఆశ ఎగిరిపోయింది. పెళ్లి కూతురికి అలంకరణ చేస్తుంది శోభ. చివరి మెరుగులు దిద్దుతుండగా స్నేహితురాలు రమ పరిగెత్తుకు వచ్చింది. అచ్చు సినీ హీరో సంపత్ బాబు లాంటాయన కారు దిగి వచ్చి పెళ్లి కూతురు ఆమె తల్లెక్కడా అని అడుగుతున్నాడే చెప్పింది. ఎక్కడున్నాడు? ఉషా దిగ్గున లేచింది. హాల్లో ఉన్నాడు. ఉషా పరుగు పరుగున హాల్లోకి వచ్చింది. ఓ మీరా అంకుల్, ఎన్నాళ్లకి చూస్తున్నాను. కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లుతుండగా అంది. బాగున్నావా ఉషా? మమ్మీ ఎక్కడా? పైన గదిలో ఉంది.
ఆ రోజు వెళ్ళిపోయి ఒకసారి కూడా రాలేదేమిటి అంకుల్? గొప్ప సినీ యాక్టర్ అయిపోయి మమ్మల్ని మర్చిపోయారు కదూ. మర్చిపోతే ఇప్పుడెలా వచ్చానంటావు? వెడ్డింగ్ కార్డు ఎవరు పంపారు అంకుల్? మీ శ్రీధర్ తాతయ్య. వచ్చారా ఆయన? వచ్చారు. పైన మమ్మీ గదిలో ఉన్నారు. అయితే మీ డాడీ మీరు కలిశారన్నమాట. కథ సుఖాంతమైందన్నమాట. అదంతా ఒక నాటకం. పైన మమ్మీ గదికి పదండి, అక్కడ అంతా తెలుస్తుంది. ఆయన ఇప్పుడున్నారా ఇక్కడ? తలవాకిలి దగ్గరికి తీసుకెళ్లి కళ్యాణ మండపం దగ్గర నిలబడి పనివాళ్లకి ఏదో పురమాయిస్తున్న గోపీనాథ్ని చూపించింది. ఆయనే మా డాడీ. తరువాత సంపత్ని పైకి తీసుకెళ్ళింది ఉష. సంపత్ని చూడగానే లేచి వచ్చి కౌగిలించుకున్నాడు శ్రీధర్. బాగున్నావా? రావేమో అనుకున్నాను. ఉషను, పార్వతిని చూడాలని ఎన్నాళ్ల నుంచో కోరిక. ఆ సినీ ఫీల్డ్లోకి వెళ్ళి పడ్డాక ఒక విధంగా బయట ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్టుగా అయ్యింది. ఎప్పుడూ బిజీ. ఇప్పుడు ఈ పెళ్లి సాకుతో ఎలాగో తప్పించుకువచ్చాను. మంచం మీద దిళ్ళని ఆనుకు పడుకున్న పార్వతి అతడు రాగానే లేచి సరిగా కూర్చుంది. పెళ్లి కూతురు తల్లి అంటే ఎంత హడావిడిగా తిరగాలి, అదేం లేకుండా ఈ గదిలో ఇంత నిశ్శబ్దంగా ఉన్నారేమిటి? సంపత్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఉషా మెడలో ఆ 3 ముళ్ళు పడే వరకు మాకి అజ్ఞాతవాసం తప్పదు. అదంతా తరువాత చెబుతాను గాని ముందు స్నానమో ముఖమో పూర్తి కాని, అతిథి మర్యాదలు జరగని అన్నాడు శ్రీధర్. సినీ రంగంలో అడుగుపెట్టి కోట్లు సంపాదించిన తిండి విషయంలో ఒట్టి దరిద్రుడినైపోయాను. సినీ యాక్టర్కు శరీరారోగ్యం ముఖ్యం కదా. కానీ ఉషా పెళ్లి భోజనం తృప్తిగా తినిపోవడానికే వచ్చాను. నిశ్శబ్దంగా చూస్తుంది పార్వతి అతడి వంక. సంపత్ ఇక్కడ నుండి వెళ్ళిపోయాక సినిమా నటుడై కొద్ది రోజుల్లోనే టాప్ హీరో అయ్యాడని ఆమెకు తెలుసు. అప్పుడప్పుడు పత్రికల్లో అతడి గురించి వచ్చే ఆర్టికల్స్ వల్ల అతడింకా పెళ్లి చేసుకోలేదని తెలుసు. మీకు బాత్రూమ్ చూపుతాను రండి అంకుల్. ఉషే స్వయంగా అతడి అతిథి మర్యాద బాధ్యత స్వీకరించింది. పావుగంట తరువాత సంపత్ స్నానం ముగించి ఫ్రెష్గా తయారై పార్వతీ గదిలో కూర్చున్నాడు. ఉషా ప్లేట్లో ఏవేవో తినడానికి తెచ్చింది. అబ్బా, ఇన్ని పదార్థాలు! ఇవన్నీ తిని ఎన్నాళ్ళయ్యిందో. వీటి రుచి కూడా మర్చిపోయాను. ఇవాళ ఇవన్నీ ఒక్కటి వదలకుండా తినాలి అంకుల్. తినడానికే వచ్చానుగా, తింటానమ్మా. శ్రీధర్ సిగరెట్ కాల్చుకుందుకు బయటకెళ్ళాడు. ఉషా సంపత్కి పాలు తీసుకురావడానికి క్రిందకి వెళ్ళింది. గదిలో పార్వతి, సంపత్ మిగిలారు. మీ వారిని చూశాను. ఆయన ఈ వయసులోనూ చాలా అందంగా ఉన్నారు. మనిషికి అందం ఉంటే చాలా. మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? ఆ మంటలింకా ఆరలేదా? అవి ఆరే మంటలు కావు కదా పార్వతి. జీవితంలో ఎందరు దగ్గరికి వచ్చినా మనసుకు దగ్గరగా ఎవ్వరూ రాలేదు. రాకుండా నువ్వు కాపలా ఉన్నావు. సంపత్ గొంతులో వినిపించిన విషాదపు జీరకు పార్వతి మనస్సంతా బరువెక్కినట్టుగా అయ్యింది. ఇంచుమించు 10-12 తరువాత చూస్తున్నా నువ్వు అట్టే మారినట్టుగా అనిపించడం లేదు పార్వతి. నీ ముఖంలో అదే కళ, అదే ఆకర్షణ. అల్లుడొస్తున్నాడు. మళ్ళీ ఇలాంటి రోజుల్లో ఉషా నన్ను అమ్మమ్మను చేసినా ఆశ్చర్యపడనక్కరలేదు. ఇంకా ఈ తనువుకు ఆకర్షణ, అందచందాలు ఏమిటి? పేలవంగా నవ్వింది. రావాలని, నిన్ను చూడాలని ఎంతగానో కోరిక. కానీ ఎప్పటికప్పుడు నన్ను కట్టివేసుకున్నాను. ఉషా పెళ్లి సాకుతో ఆ కట్లు త్రెంచుకు వచ్చాను. మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మూర్తి అన్నగారు ఒక్కరే హైరానా పడిపోతున్నారు పెళ్లి పనులతో. మీరు కొంచెం సాయం వెళ్ళండి ఆయనకి. ముఖ్యంగా వియ్యంకుల మర్యాదలు చూడండి. వాళ్ళు కట్న కానుకలు తీసుకోవడం లేదు కాబట్టి పెళ్లి ఘనంగా చెయ్యాలన్నారు. మర్యాదల విషయంలో ఏ లోటు జరగకూడదన్నారు. అబ్బా, కోతిమూక వచ్చేసింది అంకుల్. ఆయన నిజం సంపత్ బాబేనా అని ఒకటే ఇదైపోతున్నారు నా ఫ్రెండ్స్. సంపత్ బాబు గారు మీకు ఇంత బాగా తెలుసునని ఒక్కసారైనా చెప్పలేదేం అని నన్ను చంపుకు తింటున్నారు అంటూ పాల గ్లాసుతో వచ్చింది ఉష. 5-6 ఆడపిల్లలు గుమ్మం దగ్గర నిలబడి సంపత్ని చూస్తున్నారు కుతూహలంతో. నేను ఒక రోజంతా ఇక్కడే ఉంటాను. మీ మధ్యనే తిరుగుతాను. లోపలికి గాలి వెలుతురు రాకుండా గుమ్మంలో అలా దడి కట్టేయకండి అమ్మాయిలు, చిరునవ్వుతో అన్నాడు సంపత్. రాత్రి ముహూర్త సమయానికి వధువుతో పాటు కూర్చున్నాడు గోపీనాథ్ పీటల మీద. ఉషకి అవతల ప్రక్కన తల్లి కూర్చుంది. పందిరంతా ట్యూబ్ లైట్లు వెలుగులు విరజమ్ముతున్నాయి గాని సరిగా కళ్యాణ మండపం దగ్గర ట్యూబ్ పనిచేయడం లేదు. ఎవరో దాన్ని రిపేర్ చేస్తున్నారు. కాస్తా వెలుతురులో ఓరకంట చూశాడు గోపీనాథ్. ఆవిడ భుజాల నిండా పమిట కప్పుకుంది. నొక్కుల జుట్టుని కొప్పుగా చుట్టింది. కళ్ళకి నల్లటి ఫ్రేమున్న నీలి కళ్ళద్దాలున్నాయి. మరీ స్థూలకాయం అని చెప్పేందుకు లేదు గాని మనిషి నిండుగానే అనిపించింది. ముఖం బాగా చూడ్డానికి వీలు కాలేదు. పూర్తి ప్రక్కకు తిరిగి చూడాలంటే సభ్యత అడ్డు వచ్చింది.
అంతలో మగ పెళ్లివాళ్లు రావడంతో పెళ్లితంతు ఆరంభమయ్యింది. వరుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం, మాంగళ్య ధారణ అన్నీ సవ్యంగా జరిగిపోయాయి. అప్పగింతల సమయం వచ్చేసింది. పాలధారతో ఉషా చేతిని భర్త చేతిలో, అత్తామామల చేతిలో పెడుతుంటే అందరితో పాటు గోపీనాథ్కి మనసు బరువెక్కిపోయింది. పెళ్లి పిల్లను అత్తగారు తీసుకుని వెళ్ళిపోయారు. చుట్టాలు కూడా అందరూ ఇంచుమించుగా వెళ్ళిపోయారు. ఇల్లంతా బోసిపోయినట్టుగా అయ్యింది. సిస్టర్ గదిలో ఏడుస్తుందిరా. 20 ఏళ్ళు ఏ ఆధారంతో బ్రతికిందో ఆ ఆధారం ఇప్పుడు అత్తవారింటికి వెళ్ళిపోయింది. తను ఇప్పుడు ఒంటరి అయిపోయింది. ఏం చూచుకొని బ్రతకాలని క్రుళ్ళి క్రుళ్ళి ఏడుస్తోంది. వెళ్ళి ఊరడించరా గోపి ఆర్ధస్వరంతో చెప్పాడు మూర్తి. నేనా? నువ్వే? అగ్రిమెంట్ ప్రకారం నా డ్యూటీ అయిపోయింది గోపీనాథ్ సీరియస్గా అన్నాడు. ఆమె ఎవరో గుర్తుపట్టలేదా? నిన్నటి నుండి ఎక్కడో చూశాను అని తర్జన భర్జన పడ్డాను. చివరికి ఈరోజు తుపాకీ తూట గుండెలోకి దూసుకు వచ్చినట్టుగా జ్ఞాపకం వచ్చింది. మూర్తి, ఇంత నాటకం ఎందుకు ఆడావు? కటువుగా అడిగాడు. ఒక ఆడపిల్ల పెళ్లి లక్షణంగా జరిపించడం కోసం, ఉషా తండ్రి ఉండి లేనిదానిలా కాకుండా ఉండడం కోసం. చిన్నప్పుడు ఎలా పెరిగిందో ఎలా ఉందో గాని ఈ మధ్య ఉషా తల్లిని ఒకటే పీడించుకు చంపేదిరా. డాడీని నేను చూడాలి, నాకు డాడీ ప్రేమ కావాలి అని. ఇన్నాళ్ళు ఎలాగో నెట్టుకు వచ్చినా డాడీ లేకుండా నేను పెళ్లి చేసుకోను అని పేచీ పెట్టింది. మామూలుగా అయితే తప్ప నువ్వు ఒప్పుకోవని ఈ ప్లాన్ వేయాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పు, నీ డ్యూటీ అయిపోయినట్టేనా? అయిపోయిందని చెప్పు. మిగతా 75,000 తెచ్చి నీ ముఖాన కొడతాను, వెళ్ళిపోదువు గాని. వెంటనే జవాబు రాలేదు గోపీనాథ్ నుండి. పార్వతి తనని కొనేసేటంత స్థితికి ఎలా ఎదిగింది? ముఖంలో అతడి ఆలోచన చదివినట్టుగా చెప్పాడు మూర్తి. పార్వతి ఇంత స్థితికి ఎలా చేరుకోగలిగిందని కదూ నీ ఆలోచన? నిన్ను పెళ్లి చేసుకునేసరికే ఆమె 10th పాస్ అయింది కదూ. నువ్వు వదిలేశాక ఆమెకు ఆ చదువే ఆధారమైంది. అదిగో అక్కడ దూరంగా నిలబడిన శ్రీధరం గారు, నీకు తెలుసు పార్వతి మేనమామ అని. ఆయన పార్వతిని ఆదుకున్నాడు, పై చదువులు చెప్పించాడు, టీచర్ జాబ్ వచ్చేట్టు చేశాడు, MA పరీక్షకు చదివి పాస్ అయ్యేట్టుగా ప్రోత్సహించాడు. ఆయన ఈ మధ్య కాంట్రాక్టుల్లో బాగా సంపాదించి గొప్ప శ్రీమంతుడైపోయాడు. ఆయనే ఇక్కడ 2 సినిమా హాళ్లని, ఈ మేడని పార్వతీ పేరు మీద కొనేశాడు. ఇవాళ నిన్ను కూతురు పెళ్లికి కూలీకి పిలిపించుకునే స్థితిని ఆయన కల్పించిందే. పార్వతి ఇవాళ ఇంత ఉన్నత స్థితిలో ఉందంటే అది ఆయన పెట్టిన భిక్షే. పెళ్లిలో చాటున ఉండే మనవరాలి మీద అక్షింతలు వేశాడు శ్రీధర్. తరువాత కూడా చాటుమాటునే తిరిగాడు. ఇప్పుడు మూర్తి తన గురించి చెప్పడం విని ధైర్యంగా గోపీనాథ్ ఎదుటకి వచ్చాడు. గోపీనాథ్ ముఖంలోకి తీవ్రంగా చూడసాగాడు. ఆనాడు పార్వతి వద్దంది గాని లేకపోతే నువ్వెక్కడున్నా పట్టుకొచ్చి సున్నంలోకి ఎముకలు లేకుండా తన్నేవాడిని అనుకుంటూ. తన జీవితంలో మళ్ళీ పార్వతి ఎదురవుతుందనుకోలేదు గోపీనాథ్. దాదాపు 20 ఏళ్ళు నాటి గాథ కళ్ల ముందు సినిమాల గిరగిరా తిరుగుతుంది. అన్నయ్య గారు, ఉషా మీకీ ఉత్తరం ఇమ్మంది అంటూ ఒక కవరు తెచ్చి ఇచ్చింది సుబ్బలక్ష్మి. కవరు తెరిచి అందులోంచి మడిచిన కాగితం పైకి లాగి విప్పి చదవసాగాడు గోపీనాథ్. డాడీ, నేను అత్తవారింటికి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళడంతో మమ్మీ ఒంటరిదైపోతోంది. డాడీ, మీరు మమ్మీని వదిలేసిన కారణం చాలా సిల్లీగా, సంకుచితంగా కనిపిస్తుంది. ఆమె శీలాన్ని శంకించారట. నాకు జ్ఞానం వచ్చినప్పటి నుండి ఆమెను చూస్తున్నాను. ఆవిడలో చెడ్డ ఆలోచనలెప్పుడూ నాకు కనిపించలేదు. కడుపుతో ఉన్న మనిషిని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళడం పురుష లక్షణమే గాని పురుషుడికి అలంకారం మటుకు కాదు. శ్రీధరం తాతయ్యే ఆమెను ఆదుకోకపోతే ఆమె ఏమయ్యేది? మీరు పసుపు కొమ్ముతో భార్యను చేసుకున్న ఆమె వేసేగా. మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ బిచ్చగత్తెగా మారేవాళ్లేమో. అప్పుడు మీ ఆత్మ సంతృప్తి పడేదా? మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడించేవా? భార్య కూతురు ఉండి కూడా మీరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, మళ్ళీ సంసారం ఏర్పరచుకున్నారు. కానీ మమ్మీ మటుకు 20 ఏళ్ళు ఒంటరి జీవితం గడిపింది. ఆ ఒంటరి జీవితానికి నేనే ఆలంబన ఇన్నాళ్ళు. మిమ్మల్ని చూడాలని నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి మమ్మీని పీడిస్తున్నాను. పీడించినా ప్రార్థించినా ఆమె కరుగలేదు. ఏం తప్పు చేశానని నిర్దాక్షిణ్యంగా కడుపుతో ఉన్న మనిషిని విడిచి వెళ్ళాడు? అలాంటి మనిషి ముఖం మళ్ళీ నేను చూడను అనుకుని ఉంటుంది. సాంప్రదాయ పద్ధతిలో జరిగే నా పెళ్లిలో తండ్రి లేకపోతే ఎలాగని మేము సతమతమైపోతుంటే తను అన్నీ చక్కజేస్తానని చెప్పాడు మూర్తి అంకుల్. మా సంగతులు మీకెప్పుడూ చెప్పలేదు గాని మీ సంగతులు ఎప్పటికప్పుడు మమ్మీకి చెప్పేవాడట.
మీరు మా ఇంటికి వస్తున్నారని తెలిసిన రోజు నా మనసు ఎంత ఉద్వేగంతో నిండిపోయిందో. మిమ్మల్ని చూడగానే డాడీ అని కౌగిలించుకోవాలనిపించింది. కానీ అపరిచితుల్లా మీరున్న తీరు నన్ను దూరంగా నిలబెట్టేసింది. డాడీ, ఇదంతా ఒక ప్లాన్ అని తెలిసింది కదూ. కోపంతో వెళ్ళిపోతారు కదూ. వెళ్ళిపోకండి డాడీ. ఈ వయసులో మమ్మీకి తోడుగా ఉండడం మీ కర్తవ్యం. మమ్మీకున్న ఆస్తి మీ ఆస్తే. మీరు నిరభ్యంతరంగా అనుభవించండి. మీ మరో సంతానాన్ని ఇక్కడికి తీసుకువచ్చినా మమ్మీకి అభ్యంతరం ఉండదు. విడిగా ఉంచినా సరే, ఏదైనా మీ ఇష్టం. కానీ మమ్మీని మాత్రం వదిలిపోకండి. అన్ని బాధ్యతలు మమ్మీకి వదిలేసి మీరు నిర్చింతగా మేడ మీద గదిలో బొమ్మలు వేసుకుంటూ ఉండిపోండి. మమ్మీకి మీరు విధించిన ఈ 20 ఏళ్ల శిక్ష ఇంతటితో పరిసమాప్తి చేస్తారన్న ఆశతో మీ కూతురు ఉషారాణి. ఏం రాసింది? మూర్తి అడిగాడు. గోపీనాథ్ ఉత్తరం మూర్తి చేతిలో ఉంచాడు. ఏం నిర్ణయించుకున్నావు? ఉండిపోతే నేను కన్న కలలకి రూపం ఇవ్వగలను. నేను కోరుకున్న జీవితం అనుభవించగలను. కానీ ఉండిపోలేను అన్నాడు భారంగా గోపీనాథ్. పార్వతీ మీద నీకింకా అనుమానమా? అనుమానం కాదు మరి. సుగుణ తన భర్తని మరొకరితో పంచుకోవడం భరించలేదు. ఆమెకు ఈ ఐశ్వర్యం వద్దు. తన భర్త పూర్తిగా తనకుంటే చాలుననుకునే మనిషి. జీవితంలో నా వల్ల బాధపడే, అన్యాయమయ్యే రెండవ స్త్రీ కాకూడదామె. పార్వతికి ఒంటరితనం అలవాటే కదా. క్రొత్తగా కలిగే బాధేముంది? అయితే వెళ్ళిపోవడానికే నిశ్చయించుకున్నావా? అవును మూర్తి. అయితే నీకివ్వాల్సిన డబ్బు అడిగి తెస్తానుండు. వద్దు మూర్తి. నా కూతురి పెళ్లి చేసి నేను కూలీ పుచ్చుకోవడం ఏమిటి? అడ్వాన్స్గా తీసుకున్న 25,000 కూడా వాపస్ ఇచ్చేస్తాను. దానితో సంబంధం పూర్తిగా వదిలిపోతుంది కదూ? మూర్తి మంటగా అడిగాడు. అదెప్పుడో వదిలిందే. ఇప్పుడు మళ్ళీ తగిలించుకొని క్రొత్త సమస్యలు సృష్టించుకోవాలని లేదు. గోపీనాథ్ లేచాడు. గోపీనాథ్ వెళ్ళిపోయాడని తెలిసి పొంగుతున్న దుఃఖానికి నిగ్రహమనే అడ్డుకట్ట వేసి నిర్వేదంగా నవ్వింది పార్వతి. ఎన్నో పువ్వులు పూస్తాయి అన్నగారు అన్నీ భగవంతుడి పాదాలని అలంకరించవు. వాటి పూర్వజన్మ సుకృతం కొద్దీ కొన్ని పువ్వులకే భగవంతుడి చరణాల వాలే అదృష్టం పడుతుంది. కొన్ని పువ్వులు స్త్రీలకి అలంకారమవుతాయి. ఎన్నో పువ్వులు కాళ్ల క్రింద పడి నలుగుతాయి. నేను నలిగిన పువ్వుని అన్నగారు. మగవాడిలో కరుడు కట్టిన దుష్టత్వానికి బలి అయిపోయాను. ఒక మగవాడు అవసరం తీర్చుకుని వెళ్ళిపోతే మరో మగవాడు అవసరం తీర్చలేదన్న కసితో అభాండాలు వేసి నాశనం చేశాడు. నాలాగా ఎందరో ఆడవాళ్లు బలి కావడం తప్పితే ఏ విధంగానూ బుద్ధి చెప్పడం చేతకాని వాళ్ళు. మా చేతకానితనం చూసే మగవాడి కృష్ణలీలలు అలా సాగిపోతున్నాయి. ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు? ఈ చరిత్ర మార్చే ఆడది ఇక పుట్టదా? ఇంతకంటే ఏం చేయాలమ్మా ప్రాయశ్చిత్తం? కూతురి పెళ్లికి కూలీకి పిలిపించుకున్నావు. అతడు చేసిన దానికి చెప్పుచ్చుకు కొట్టినట్టు కాలేదు. ఇది విజయమా? ఇదే విజయమా? ఎంత నిర్దయగా వెళ్ళిపోయాడో చూడండి. పార్వతీ కంఠం దుఃఖంతో పూడుకుపోగా తిండులో తలదాచుకుంది. అక్కడ శ్రీధర్తో పాటు మౌనంగా నిలబడ్డ మరొక ప్రేక్షకుడు సంపత్. అధర్మాన్ని ధర్మం జయించిందా పార్వతి? పిచ్చిదానివి. నిశ్శబ్దంగా నిట్టూర్పు విడిచాడు సంపత్. శుభం. ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు? ఈ కథ సుఖాంతం కాదు. మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అంతవరకు సెలవు. నమస్కారం.